తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్కు లైన్ క్లియర్ అయింది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గెజెట్ విడుదలకు గవర్నర్ ఆదేశించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న అంశం ఇటు గవర్నర్ ఆమోదం తెలిపిన రోజుది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం గవర్నర్ ఈ అంశానికి సంబంధించి తుది నిర్ణయాలు వెల్లడించిన సందర్భం. ఇంకా చెప్పాలంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం గెజెట్ని విడుదల చేశారు. గెజెట్ విడుదలకు ఆదేశించారు గవర్నర్ జిష్ణుదేవ్. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదించారు. 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు గవర్నర్. గెజెట్ విడుదలకు గవర్నర్ ఆదేశించారు. త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో గవర్నర్ అనూహ్య పరిణామం కింద చెప్పుకోవాలి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన ఆ నిర్ణయానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు కూడా మాట్లాడుకున్న పరిస్థితులు ఒక లెక్క, ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక లెక్కగా ఉండే అవకాశం ఉందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కాంగ్రెస్కు కలిసి వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది అనేది ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఇటు 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి ప్రస్తుతం ఇటు గవర్నర్ కీలక నిర్ణయం. ఇక్కడి నుంచి ఎటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది? కాంగ్రెస్కి ఇది ఏ మేరకు కలిసి వచ్చే అవకాశం కింద భావించవచ్చు? ఎగ్జాక్ట్లీ, అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్ డై సిచ్యువేషన్. మనం గతంలోనే చెప్పాము. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేటువంటి దాంట్లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇంప్లిమెంటేషన్ కోసం పెద్ద ఎత్తున 2 బిల్లులు ఆమోదింపు చేసుకొని, ఒకటి ప్రైవేటు విద్యా ఉపాధికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి బిల్లు, తర్వాత రాజకీయ పరమైనటువంటి 2 బిల్లులు ఆమోదింపజేసుకొని రాష్ట్రపతి దగ్గరికి పంపారు. అక్కడ పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి దాంట్లో పంచాయతీరాజ్ బిల్లు విషయంలో సభ సమావేశం కాకముందుకు, అసెంబ్లీ సభ సమావేశం కాకముందుకు అమెండ్మెంట్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పంపించారు. అది పెండింగ్ ఉండే. తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 2018 పంచాయతీరాజ్ సవరణ చట్టాన్ని మారుస్తూ 50% క్యాప్ ఎత్తివేస్తూ దాన్ని కూడా బిల్లు ఓకే చేసి అది గవర్నర్ దగ్గరకు పంపించారు. అది పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. చర్చ కొనసాగింది. ఏం జరుగుతుందో, గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఎట్టకేలకు జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ మనం కాస్త బ్యాక్ వెళ్తే ఈ రోజు సెప్టెంబర్ 1వ తారీఖు రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి వివేకానంద గౌడ్ హాజరయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి విప్పులు జాయిన్ అయ్యారు. సిపిఐ, సిపిఎం, ఇలా అన్ని పార్టీలకు సంబంధించి వీళ్ళంతా గవర్నర్ కలిసి వినతి పత్రం ఇచ్చి ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లును యాక్సెప్ట్ చేయండి అంటూ గవర్నర్ ని రిక్వెస్ట్ చేశారు. ఏం జరుగుతుందో అనేటువంటి టెన్షన్ ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ గ్యాప్ లో లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి లాయర్లతో సంప్రదింపులు చేశారు. అప్పటిదాకా 42% తేలేంత వరకు ఎన్నికలకు వెళ్ళొద్దు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అనూహ్యంగా ఈ రోజు గవర్నర్ ఆమోదింపజేయడం ఆ బిల్లును. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక చర్చ కొనసాగుతా ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే దాదాపు ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపలనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ పూర్తి చేయాలి అనేటువంటిది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, స్పెషల్ ఆఫీసర్ల పాలనతో ఏం అవ్వట్లేదు అనేటువంటి దాంతో ఒక రీజన్తో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ రోజు సెప్టెంబర్ 11 ఈ రోజు గవర్నర్ ఆమోదం లభించింది. ఒకవేళ ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ నిర్వహించాలనుకుంటే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఇమ్మీడియట్ గా రేపు ఎల్లుండో నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. త్వరగా దీనికి సంబంధించిన ఇప్పటికే ఆల్రెడీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఓటర్కి సంబంధించిన లిస్టు రెడీ ఉన్నాయి, సామాగ్రి రెడీ ఉంది, ఉద్యోగస్తులు దీనికి సంబంధించినటువంటి సిబ్బంది సిద్ధంగానే ఉన్నారు. అలర్ట్ ఉంది, ప్రభుత్వం గతం నుంచి అలర్ట్ చేస్తూనే ఉంది. సో
చేస్తే ఈ మంత్ ఎండింగ్ లోపల వేసుకుంటే హైకోర్టు తీర్పును గౌరవించినట్టుగా ఉంటుంది. లేదు కాస్త సమయం తీసుకుందాము జరుగుతున్న పరిస్థితులను, ఎందుకంటే 11 ఆల్రెడీ సెప్టెంబర్ 11 కేవలం ఇంకొక 20 రోజులే ఉంటుంది కాబట్టి, ఇంకొక 20-25 రోజులే ఉంటుంది కాబట్టి ఈ ప్రొసీజర్ కంతా జెడ్పీటీసీ అయిపోవాలి, ఎంపీటీసీ అయిపోవాలి, సర్పంచ్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి రిజల్ట్ రావాలి. సో ఇదంతా సెలక్షన్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మంత్ కి ఏమైనా గడువు కోరే అవకాశం ఉంటుందా హైకోర్టుని? ఎందుకంటే 42% రిజర్వేషన్ అమలు చేయబోతున్నాం, గవర్నర్ ఓకే చేశారు కాబట్టి ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇంకొక నెల గడువు ఇవ్వండి అంటే సెప్టెంబర్ అక్టోబర్ లో ఏమైనా నిర్వహించే అవకాశం ఉంటుందా అనేటువంటిది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం నోటిఫికేషన్ బట్టి ఎలక్షన్లు ఎప్పుడైపోతాయి, ఎంత త్వరగా అయిపోతాయి అనేటువంటిది నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే చిటికలో అయిపోయేటువంటి పని ఇది. వాస్తవాన్ని చెప్పాలంటే ఇది పెద్ద ప్రాసెస్, పెద్ద టెక్నికల్ గా పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. సిబ్బంది రెడీగా ఉన్నారు, ఓటర్ లిస్ట్ రెడీగా ఉంది. ఒకసారి మీరు లైన్ లో ఉండండి. కాంగ్రెస్ వర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చరణ్ కౌశిక్ మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్, ప్రస్తుతం గవర్నర్ నిర్ణయం తర్వాత ఎటువంటి రియాక్షన్స్, కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది? అంటే ఇప్పటికే గవర్నర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం లేట్ అయినగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్ననే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ గారు కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, టైం బాండ్ విషయంలో ఖచ్చితంగా కోర్టులు ప్రశ్నించవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, వాళ్ళ ధర్మాసనం కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసినాయి. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు గవర్నర్ గారు నిర్ణయం తీసుకుంటే కనపడతా ఉంది. కాకపోతే గవర్నర్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ బిల్లును వదిలిపెట్టే ప్రయత్నం వారు చేసిన మాట వాస్తవం. ఇప్పటికే 4 నెలల గడువు కూడా దాటిపోయింది. ఎప్పటికో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహించాల్సిన అవసరం ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ నిర్వహిద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 42% సంబంధించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు 4 నెలల కాలం పాటు తొక్కిపెట్టి నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ఈ అంశం మీద ప్రశ్నించిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే ధర్మాసనం సూచనల మేరకు మాత్రమే గవర్నర్ గారు ఆమోదం కనపడతా ఉంది. సార్ రైట్ కౌశిక్, చరణ్ కౌశిక్, ప్రస్తుతం కనుక అంటే ఇటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే ఈ ఎన్నికల ఫలితాల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. సార్ ఇక్కడ ఎన్నికలు ఏ విధంగా జరగాలి అనే తర్వాత ప్రక్రియ. కాకపోతే కాంగ్రెస్ పార్టీగా కామారెడ్డిలో మేము బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినాం, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం, బీసీలకు సంబంధించిన లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. కాబట్టి దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత 42% మాత్రం రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా 2 బిల్లులు పాస్ చేసి అసెంబ్లీలో గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు 4 నెలల నుంచి ఆ బిల్లులు ఆమోదించకుండా కేంద్ర హోంశాఖ న్యాయ సలహా కోసం కావచ్చు, ఆర్డినెన్స్ పంపినప్పుడు అదే చేసిరు, అదే బిల్లులు పంపినప్పుడు అదే చేసిరు. కాబట్టి ఖచ్చితంగా నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా కోర్టులు అనేది టైం బాండ్ డిసైడ్ చేస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు 20 బిల్లులు మాత్రమే ఆగినాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన తర్వాత 20 బిల్లుల్లో 7 సంబంధించి బీహార్, అదేవిధంగా తమిళనాడు సంబంధించిన బిల్లులు, మిగతా కూడా రాష్ట్రాల 30 రాష్ట్రాలకు సంబంధించి 13 బిల్లులు కూడా ఆయనని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న మాట్లాడిన తర్వాత మాత్రమే గవర్నర్ గారు బీసీలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించినట్టు కనపడతా ఉంది సార్. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి, ఒక వర్గానికి మాత్రమే ప్రత్యేకంగా రిజర్వేషన్లు అంటూ ఆ అంశానికి సంబంధించి తెర మీద తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి దీని మీద? సార్ భారతీయ జనతా పార్టీ ముస్లింల పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నం వారు చేసిర్రు. గుజరాత్ నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో బీసీలలో కూడా ముస్లింస్ ఉన్నారు. అదే కాకుండా కర్ణాటకలో ముస్లింస్ బీసీలనే ఉన్నారు, మహారాష్ట్రలో ముస్లింస్ బీసీలనే ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడుతూ 20 ముస్లింలకు సంబంధించిన తెగలను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలో చేర్చినని చెప్పేసి మన్ కీ బాత్ లో ముస్లింల గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముస్లింల పేరు మీద బీసీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఏదైతే ఈ అంశానికి సంబంధించి నిబంధన పెడతారని చెప్పడంతో మాత్రమే గవర్నర్ గారు ఆమోదించి కనపడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గవర్నర్ ను అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన మాట వాస్తవం. ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. రైట్ చరణ్ కౌశిక్ యాదవ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఒకసారి ఐ రిక్వెస్ట్ మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు బీజేపీ నేత తాడూరు శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, ఇటు 42% రిజర్వేషన్కి సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్కు లైన్ క్లియర్ నేపథ్యంలో బీజేపీ రియాక్షన్ ఏంటి? బీజేపీ వెర్షన్ ఉంటుంది, ఎందుకంటే గతంలో ఒక వర్గానికి సంబంధించి సపోర్ట్గా బిల్ ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం కేంద్ర మంత్రుల స్థాయి వ్యక్తులు కావచ్చు.
ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వక్త మాట్లాడినప్పుడు నాకు వినిపిస్తలేదు, అది లో వాయిస్ ఉంది. బట్ మీరు అడిగిన ప్రశ్నకు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రోజు 42% అనేది ఏ శాస్త్రీయ పద్ధతిలో నువ్వు ఆ ఫిగర్ ని డిసైడ్ చేసినావు? ఒకటి. రెండోది, దాంట్లో ముస్లింలన్నీ ఇంక్లూడ్, ఇంతకుముందు బీసీలలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలు ఈ రకంగా ఎప్పుడైనా ఉందా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇది వల్లవేస్తుంది అనేది రెండో విషయం. మూడో విషయం, నిన్నటి దాకా గవర్నర్ బిల్ ఆపితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు గవర్నర్ దగ్గర వారు లీగల్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి తీసుకున్నటువంటి టైం ని వారి మీద అగౌరవంగా బీజేపీ పార్టీ ఆపుతుంది. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ చెప్తుందా? మాట్లాడాలి కదా వారి నాయకులందరూ. సో అంటే ఒకటి జరిగితే ఒక తీరు మాట్లాడతారు, ఇంకోటి జరుగుతా అంటే అప్పీజ్మెంట్ పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. క్వశ్చన్ ఒక్కసారి కాంగ్రెస్ నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాను. చరణ్ కౌశిక్ వాళ్ళు అంటుంది ఏంటంటే, గవర్నర్ కి సంబంధించి ఆ రోజు మీరు బీజేపీ ఆపుతోంది, బీజేపీ ఇక్కడ ఆపే ప్రయత్నం చేస్తుందని చెప్పి మీరు ఆ రోజు చెప్పుకొచ్చారు. ఈ రోజు యాక్సెప్ట్ చేస్తారా? ఇన్ఫాక్ట్ బీజేపీని ఇటు ఆమోదించేందుకు ప్రయత్నమో లేకపోతే బీజేపీకి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి బీజేపీ అంటోంది. సో కాంగ్రెస్ రియాక్షన్ అండి దీని మీద. ఓకే, చరణ్ కౌశిక్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఒకవేళ కుదిరితే మళ్ళీ లైన్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. తాడూరు శ్రీనివాస్ గారు, సో మరి కాసేపట్లో కాంగ్రెస్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే మీరు అడుగుతున్నారు, శాస్త్రీయ పద్ధతికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు, దాంతోపాటు ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నర్కి అంశాన్ని గవర్నర్కి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు క్రెడిట్ బీజేపీకి ఇస్తారా? బీజేపీకి సంబంధించి క్వశ్చన్ చేస్తారు కాబట్టి బీజేపీ క్రెడిట్ ఇస్తారని చెప్పి కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి ఎటువంటి అంశాలు ఇప్పుడు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది బీజేపీ నుంచి? ఇప్పుడు తప్పకుండా మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చినామండి. ఇచ్చినాక కూడా మేము మద్దతు అయినటువంటి ఏది వాకౌట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మంచిగా అనిపించింది. మేము మమ్మల్ని ఏమో శత్రువులాగా చూసిరు. రెండో విషయం ఏంటంటే, గవర్నర్ వ్యవస్థని మొత్తం దుమ్మెత్తి పోసినట్టుగా మాట్లాడినారు. సో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి మనకు కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి వాళ్ళ టైంలో ఉన్నప్పుడు గవర్నర్ మంచోళ్ళు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడేమో మంచోళ్ళుగా ఉన్నట్టు, అంటే ప్రజల్ని మొత్తం కూడా వ్యవస్థలు ఏదో రకంగా ఇదైపోయినాయి అని చెప్పి తీసుకురావడం, ఇవాళ ఓట్ చోరీ ఇలాంటి నినాదాలు, ఇటువంటి ఎన్నికల కమిషన్ మీద అందరూ ప్రపంచ దేశాలేమో ఇక్కడ స్టడీ టూర్ వేసుకుంటుంటే ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న నీరు అతిపెద్ద ప్రజాస్వామ్యంలో సక్సెస్ఫుల్ గా పోతుంది అని చెప్పి వాళ్ళు మంచి అకాడమిక్ గా వస్తా ఉంటే వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. సో అందుకనే సారీ ఫర్ ది ఇంటరప్షన్. వాళ్ళు అంటుంది ఇంకా మాట ఏంటంటే, సుప్రీంకోర్టుకి సంబంధించి కాస్త ఈ అంశాన్ని కాస్త దాన్ని ఏమంటారు కాస్త తీవ్రంగా తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రొడక్టివిటీ వచ్చింది, ఇప్పుడు ఆమోదం పొందింది అంటూ కూడా అర్థం వచ్చేలా ఇటు కాంగ్రెస్ రియాక్షన్. అదేం లేదండి, మేము మొదటి నుండి ఓబీసీల పట్ల ప్రధానమంత్రి లాంటి పదవిని 3 సార్లు ఇచ్చినామండి. వాళ్ళకి ఇచ్చేంత దిల్ ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర? ఓబీసీలకు మంచి చేసేటటువంటి దిల్ వాళ్ళల్లో ఉందా రాహుల్ గాంధీ దగ్గర? సో మొహబ్బత్ కా దుకాన్ అంటాడు కానీ ఓబీసీల పట్ల వాళ్ళకి ఆ మొహబ్బతే లేదు. రెండో విషయం మీకు చెప్తా ఉన్నాను, కేబినెట్ మంత్రులలో ఇవాళ మొత్తం 27 మందిని పెట్టినాం. వీళ్ళకి అంత దిల్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక జట్కాలో ఇలా మంత్రి పదవులు ఇంకో 4 ఇవ్వచ్చు కదా, అది ఇవ్వరు. వాళ్ళు చెయ్యగలిగిన ఏవి చెయ్యరండి. ఈ మన నామినేటెడ్ పదవులన్నీ కూడా జస్ట్ ముఖ్యమంత్రి ఎవరిని కలుసుకుంటే వాళ్ళు నియమించవచ్చు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పొచ్చు కదా ఓబీసీలకు ఇవ్వాలి, నువ్వు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వద్దని. వాళ్ళ ఆచరణలో ఎక్కడ కూడా పాటించారు కానీ నీతి సూక్తాలు వల్లిస్తారు. వాళ్ళు చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఒకటి. అందుకే ఈ రోజు బీజేపీ పార్టీ దేశంలో ఛాంపియన్. ఇవాళ రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో గెలుస్తా ఉంది. తెలంగాణలో కూడా వారికి ఈ రోజు వాళ్ళు 8 ఎంపీలు అయితే మేము 8 ఎంపీలము. ఇవాళ మాకు 37% ఓటింగ్ పడ్డది. రేపు చూడండి వాళ్ళని నాకౌట్ చేస్తాం వచ్చే ఎన్నికలలో. 0 వాళ్ళకి బీఆర్ఎస్ పట్టిన గతి పడుతుంది కాంగ్రెస్. బట్ వాళ్ళు కూడా అదే అంటున్నారు ప్రస్తుతం, అంటే ఈ 42% రిజర్వేషన్ అనేది మాకు ఇంకా యాడ్ ఆన్ అవుతుంది, మాకు ఎసౌట్ అవుతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది కాంగ్రెస్ వెర్షన్. పూర్తిగా బీజేపీ బీఆర్ఎస్ రెండు తుడిచిపెట్టుకుపోతాయి. మరి ముఖ్యంగా ఇటు అందరూ కూడా మా వైపు ఉంటారంటూ కూడా ఇటు కాంగ్రెస్ వెర్షన్. అందుకే వచ్చిరు కదా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళ వైపే ఉన్నారా మా వైపు ఉన్నారా తెలిసిరు కదా మొన్ననే. అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నారు కదా. సో కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ చెప్తే కాదు, బీజేపీ పార్టీ కాదు. సో ఈ రోజు బీజేపీ దేశవ్యాప్త హవా ఉంది. దేశవ్యాప్తంగా కాదు, జియో పాలిటిక్స్ చూడండి, ప్రపంచ దేశాలలో ఇవాళ భారత్ మరి వైపు చూస్తా ఉన్నాయి అన్ని దేశాలు కూడా ఇవాళ మోడీ గారి పరిపాలన మీద. కాబట్టి ఇవాళ అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు ఇవాళ బీజేపీ వైపు చూస్తా ఉన్నారు.
వాళ్ళు ఏమన్నది ముఖ్యం కాదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో మీకు తెలియదా, డబ్బు ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీ నిలబెట్టినా, వారి సామాజిక వర్గం వాళ్ళని నిలబెట్టినా, ఇలా బీజేపీ మేము గెలిచినాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో. ఎంపీ ఎలక్షన్స్ వస్తే వాళ్ళు మేము నువ్వా నేనా అని. ఇవాళ అదే రకంగా ఓటింగ్ పర్సంటేజ్ ఈ రకంగా ఎక్కడ వెతికినా ఇలా ఓబీసీలకు కానీ అన్ని వర్గాలకు కానీ బీజేపీ పార్టీ నెంబర్ 1 ఉంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. రాబోయే కాలం కాంగ్రెస్ మాత్రం అంటోంది ఈ బీసీలకు 42% రిజర్వేషన్లకు మాట్లాడుకునే క్రమంలో ఇటు ఒక వర్షం తెర మీద తీసుకొస్తోంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అట్ ద సేమ్ టైం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళ ప్రయత్నాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చా అనేది వాళ్ళ వర్షన్. నేనేమంటున్నా, వాళ్ళు ఏమంటున్నది ముఖ్యం కాదు. వాళ్ళ ముఖం ఓబీసీలకు ఏమైనా చేయచాతనైతే పొన్నం ప్రభాకర్ గారికి బీసీ శాఖనే ఇయ్యాల, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖలు ఏమనండి. ఇవాళ వేరే సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం అంటే ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కి ముఖ్యమంత్రి చేయాలంటున్నారా? జస్ట్ డెఫినెట్ గా వై నాట్, ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటున్నాం మేము. అది ఇచ్చి చెప్పండి, ఫస్ట్ మాట్లాడండి, మేము భర్తం. మేము ప్రధానమంత్రి ఇచ్చినాం కదా, ఇక ఉపరాష్ట్రపతి ఇచ్చినాం కదా, ఇవాళ కేబినెట్ మంత్రులు ఇచ్చినాం కదా 27 మందిని. ఇవాళ ఓబీసీ కమిషన్ రాజ్యాంగ పద్ధతి ఇచ్చినాం కదా. మా దగ్గర మా దరిదాపులో కూడా లేరు ఓబీసీలకు మేము చేసిన దాంట్లో మీరు ఏం చేసిరని. కాబట్టి ఇవాళ మీ మాటలకు విలువ అస్సలు లేదు. శ్రీనివాస్ గారు ఒక్కసారి మీ లైన్ లోనే ఉండండి. కాంగ్రెస్ నుంచి కూడా రియాక్షన్ తీసుకున్నది చరణ్ కౌశిక్ ఫోన్ లో జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్, బీజేపీ కొన్ని బీజేపీ రియాక్షన్ తీసుకోవడం జరిగింది. బీజేపీ అంటుంది ఏంటంటే ఏ శాస్త్రీయ పద్ధతిలో దీన్ని ప్రతిపాదించాలనేది మొదటి ప్రశ్న. ఆ తర్వాత ఇటు హిందువులకు సంబంధించి కావచ్చు, ముస్లింలకు సంబంధించిన అంశం అంటూ రెండవది తెర మీద తీసుకొచ్చారు. ఇక మూడవది గవర్నర్కి ఇప్పుడు అంటే గవర్నర్ని ప్రశ్నించిన సందర్భం, గవర్నర్ వెనకాల బీజేపీ ఉండి వీటిని ఆపుతోందంటూ మీరు ప్రశ్నిస్తున్న సందర్భంలో ఈరోజు ఆమోదం తెలిపింది కాబట్టి, గవర్నర్ ఆమోదం తెలిపారు కాబట్టి క్రెడిట్ బీజేపీకి ఇస్తారనేది, వీటి కాంగ్రెస్ సమాధానం ఏంటి? క్రెడిట్ బీజేపీకి ఎందుకు ఇస్తారు? బీజేపీ 4 నెలల కాలం పాటు బీసీ బిల్లు ఆమోదించకుండా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బిల్లు ఆపిన మాట వాస్తవం. దానిలో భాగంగా చాలా స్పష్టంగా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా మాట్లాడిరు. ఖచ్చితంగా రాష్ట్రపతి గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, ఖచ్చితంగా టైం బాండ్ అనేది విధించే అవకాశం ఉంటది అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ చేసిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి రాష్ట్రంలో ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో కంటిన్యూ చరణ్. ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిరు, డెడికేషన్ కమిషన్ నియమించారు. తెలంగాణ రాష్ట్రం 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 103,000 ఎమ్యూనిటీలు పనిచేసి తెలంగాణ రాష్ట్ర బీసీలకు సంబంధించి ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బీసీల పరిస్థితి ఉందో చాలా స్పష్టంగా ప్రకటిస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ఉద్దేశంతో వారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉంటారు కాబట్టి, భారతీయ జనతా పార్టీకి మేలు జరగదు కాబట్టి, ఓబీసీ ప్రధానమంత్రి బీసీని నిండా ముంచారు కాబట్టి ఇదంతా కూడా బీసీ సమాజం ప్రశ్నిస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగునే ఉద్దేశంతో ముందుకు పోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీల న్యాయం చేసే ఏకైక లక్ష్యంతో 18 నెలల కాలం పాటు లేట్ అయినా పర్వాలేదు కానీ. ఓకే, బట్ ఇంకో క్వశ్చన్ యాడ్ అవుతుంది ఇక్కడ చరణ్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కనుక ఆఫ్ కోర్స్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలోని గవర్నర్ని మీరు ప్రశ్నించారు, గవర్నర్ని క్వశ్చన్ చేశారు, బీజేపీ వెనకాల నుంచి గవర్నర్ ఆ నిర్ణయాన్ని ఆపుతోందని చెప్పినప్పుడు ఈ రోజు గవర్నర్ ఆమోదించారు కాబట్టి క్రెడిట్ బీజేపీకి ఎందుకు ఇవ్వరు? బీజేపీకి ఇచ్చేందుకు మీకు అడ్డొచ్చేది ఏంటి అనేది బీజేపీ తెర మీద తీసుకొస్తున్న ప్రశ్న. నిన్న సుప్రీంకోర్టు చెప్పబోతే ఇవాళ గవర్నర్ ఆమోదించే వాళ్ళ అంతేనా? సుప్రీంకోర్టు ప్రతిపాదనేనా? అదే కదా నిన్న సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి గవర్నర్ ఆమోదించుడు. ఓకే, శ్రీనివాస్ గారు వాళ్ళు అంటుంది ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది కాబట్టి ఈ రోజు గవర్నర్ కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీ 20 బిల్లులు మాత్రమే దేశంలో, స్వతంత్ర భారతదేశంలో 20 బిల్లులు తప్ప అన్ని బిల్లులను కూడా ఆమోదం లభించింది. తమిళనాడు సంబంధించి 7, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన 13 బిల్లులు మాత్రమే ఆమోదించాలని చెప్పారు. ఓకే రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంత తెగిస్తారంటే కోర్టులలో కూడా వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే మంచిది అంటారు, అనానుకూలంగా వస్తేనేమో న్యాయ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టింది అంటారు, ఎన్నికల కమిషన్ లో వాళ్ళని భ్రష్టు పట్టింది అంటారు, సిబిఐని భ్రష్టు పట్టింది అంటారు, ఇవాళ గవర్నర్ వ్యవస్థ భ్రష్టు పట్టింది అంటారు. వాళ్ళ భ్రష్టాచార కాంగ్రెస్ కి ఇంకా భ్రష్ట అనే వద్దు తప్ప వేరే రాదు. నోరు తెరిస్తే భ్రష్ట అంటాడు, మళ్ళా మొహబ్బత్ అంటాడు. కాబట్టి వాళ్ళు ఓబీసీలకు నేను ఒకటే అడిగిన, ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటేనే మీకు దిల్లు లేదు, రేపు ప్రధానమంత్రి పదవిని ఓబీసీలకు ఎన్నడన్నా చేసిందా ఈ దేశంలో? మీరు చెప్పండి, చేసి ఉంటే చెప్పండి. అంటే మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలోని
రాష్ట్రంలోనే న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక దేశానికి సంబంధించిన విషయంలో ఏ న్యాయం చేస్తుంది అనేది రైట్. సో అందుకని సార్ నేను చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు నేను లాస్ట్ ఒకటే క్వశ్చన్, గవర్నర్ గారికి పాలాభిషేకం చేస్తారా చెయ్యరా కాంగ్రెస్ వాళ్ళు? మొన్న కుంకుమ చల్లుకున్నారు, పాలాభిషేకాలు చేసుకున్నారు కదా వాళ్ళు ఇయ్యక ముందే, మళ్ళీ ఈ రోజు మళ్ళీ చేస్తారా గవర్నర్ గారిది? అందుకని సో నేను ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉన్నాయి. నేను ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒకసారి చరణ్ కౌశిక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చరణ్ కౌశిక్ వాళ్ళు ప్రశ్నిస్తుంది ఏంటి, ఇందాకలా మాట్లాడిన క్రమంలో ఇటు పొన్నం ప్రభాకర్కి ముఖ్యమంత్రిని చేస్తారా పొన్నం ప్రభాకర్ని? ఓకే రిజర్వేషన్స్ ఓకే అంతా ఓకే, బట్ మీరు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో న్యాయం చేయలేకపోతే, రాష్ట్ర స్థాయిలోనే కీలకమైన నేతగా ఒక బీసీ వ్యక్తిని కూర్చోబెట్టకపోతే కనుక దేశవ్యాప్తంగా ఏం చేస్తారనేది ఇటు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. సో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ని ముఖ్యమంత్రిని చేస్తారనేది వాళ్ళ ప్రశ్న. సమాధానం సార్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీసీని చేస్తామని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు జాతీయ స్థాయి ఎస్సీ, తెలంగాణ రాష్ట్రం ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, డిప్యూటీగా ఎస్సీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ. భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు చేసిరు, కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. భారతీయ జనతా పార్టీ బీసీ గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. భారతీయ జనతా పార్టీ బీసీల పేరు మీద రాజకీయం చేసి బీసీలకు బీజేపీ నేత ఇవ్వకుండా బీసీలను మోసం చేసిందే భారతీయ జనతా పార్టీ. ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీ రిజర్వేషన్ పెంచానంటే అడ్డుకుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఓబీసీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు అర్చిస్తారు. అనవసరంగా భారతీయ జనతా పార్టీ బీసీల గురించి ఎక్కువ బీసీలకు తక్కువ చేసి బీసీలకు 50 లక్షల కోట్ల బడ్జెట్ లో 3% మాత్రం నిధులు ఇచ్చి మేము జాతీయ స్థాయిలో 90 మంది ఎంపీలు ఉన్నారు, 23 మంది కేంద్ర మంత్రులు చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓబీసీ రిజర్వేషన్ వేస్తానంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీని రాష్ట్ర అధ్యక్షుడు కానీ బీజేపీ నేత చేయలేదు? ఈ ప్రశ్నల సమాధానం చెప్పకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ సమాజం హర్షించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆ మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశారు. ఖచ్చితంగా ఓబీసీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గ సమితి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు రాజ్యసభలో ఫ్లోరిడో, లోక్సభలో రాహుల్ గాంధీ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సోషల్ జస్టిస్ ఉంది. భారతీయ జనతా పార్టీ పేరుకు ఓబీసీల పేరు మీద ఓటు వేసుకుంది తప్ప ఓబీసీలో చేసింది శూన్యం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓబీసీలకు సంబంధించి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కానీ ఓబీసీలకు సంబంధించి అదేవిధంగా ఏదో బడ్జెట్ లో అత్యధిక నిధులు కానీ, అదే కాకుండా చట్టసభల్లో అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్ లో 33% రిజర్వేషన్ ఇచ్చిన మాత్రమే ఓబీసీ సమాజంతో కూడా హర్షిస్తారు తప్ప ఓబీసీల గురించి భారతీయ జనతా పార్టీ ఒకే మాట్లాడి అధికారంలో ఏం చేయకుండా ఓబీసీని మోసం చేస్తుందనేది దేశ ప్రజలను గమనించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి పక్షాన ఓబీసీ సమాజంతో నిలబడ్డది. దానిలో భాగంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తానని చెప్పి దానిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి చేస్తే భారతీయ జనతా పార్టీ కులగణన చేస్తా ఉంది. దానికి కారణం రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టం. కాబట్టి ఓబీసీ సమాజంతో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ సైడ్ వస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డైవర్షన్ పాలిసీ చేస్తామని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రైట్ చరణ్ కౌశిక్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అలాగే తాడూరు శ్రీనివాస్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఈ అంశానికి సంబంధించి మీ వెర్షన్స్ని తెలియజేసే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్కు లైన్ క్లియర్ అయింది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గెజెట్ విడుదలకు గవర్నర్ ఆదేశించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.